చెన్నై వేదికగా ప్రో కబడ్డీ సీజన్ 10లో భాగంగా మ్యాచ్ నెంబర్ 36 తమిళ్ తలైవాస్ జైపూర్ పింక్ పాంథర్స్. ఈ మ్యాచ్లో తమిళ్ తలైవాస్ వాళ్ళ కెప్టెన్ను మార్చేసేది, అలాగే స్టార్ రైడర్ అయినటువంటి అజింక్య పవర్ను కూడా సబ్స్టిట్యూట్లోకి పెట్టుకున్నది. గెలవాలని కసితో దిగాది. ఆ కసి ఫస్ట్ హాఫ్లో చూపించేది. సెకండ్ హాఫ్ వచ్చేసరికల్లా చిన్న చిన్న పాయింట్లతో మిస్ కమ్యూనికేషన్తో మ్యాచ్ గెలవాల్సిన దాన్ని కూడా పోగొట్టుకున్నది. దీంతో హ్యాట్రిక్ ఓటములు, అలాగే లాస్ట్లో ఉన్నది జైపూర్ హ్యాట్రిక్ విన్ అవుద్ది. ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి 16-10 6 పాయింట్లు తక్కువలో ఉన్నా కానీ సెకండ్ హాఫ్లో పుంజుకొని ఈడ మెయిన్ ఏదైనా మాట్లాడాలంటే వాళ్ళ డిఫెండర్ల గురించి. డూఆడై పాయింట్లో డిఫెండర్లు ఇద్దరే ఉన్నారు, కానీ అక్కడ రెజా అయితే అద్భుతమైన పోరాట పత్యం చేసి సింగిల్ హ్యాండ్తో టాకిల్ చేసి సూపర్ టాకిల్ చేసి మ్యాచ్ను జైపూర్ వైపు తిప్పాడు. ఈ మ్యాచ్లో కొన్ని హైలైట్ పాయింట్స్ ఏంటంటే, మెయిన్లీ ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి 10-16. దీంట్లో ఇమాన్స్ నర్వాల్ 10 రైడ్స్ గాను 7 రైడ్ పాయింట్ తీసుకొని వచ్చాడు. అంతేకాకుండా జైపూర్ నుంచి వాళ్ళ కెప్టెన్ అయినటువంటి అర్జున్ 6 పాయింట్లు తెచ్చాడు. ఈ 6 పాయింట్లో ఇది 10కి గాను 6 పాయింట్లు. మిగతా ఏ రైడర్స్ కానీ పాయింట్ తీసుకొని రాలేదు. అలాగే ఓవరాల్గా మ్యాచ్ అయిపోయి ముగిసే టైంకి ఇమాన్స్ నర్వాల్ 8 పాయింట్లతో, అంటే సెకండ్ హాఫ్ ఇతని 1 పాయింట్ మాత్రమే చేశాడు, తర్వాత తేలిపోయింది. చెన్నై నుంచి అభిషేక్ ఓన్లీ 4 టాకిల్ పాయింట్ చేశాడు. ఇంకా ఈ మ్యాచ్లో అర్జున్ ఆల్మోస్ట్ 20 నిమిషాలు అవుట్ ఆఫ్ కోర్ట్లో ఉన్నాడు. ఇక్కడ అభినందించాల్సింది చెన్నై డిఫెండర్స్ను. తను చాలాసేపు అసలు కోర్టులోకి రానియకుండానే అంత డిపెండ్ చేశారు. అర్జున్ ఓవరాల్గా ఈ మ్యాచ్లో 7 రైడ్ పాయింట్ చేశాడు. దీంట్లో భవానీ రాజ్పుత్ మెరవలేదు. ఈ మ్యాచ్లో తను పర్ఫార్మెన్స్ కొద్దిగా డల్గానే అనిపించేది. టాకిల్స్ రూపంలో రెజా 4 టాకిల్ పాయింట్స్ ప్లస్ ఒక టచ్ పాయింట్ కూడా తీసుకొని వచ్చాడు. ఇది హైలైట్. మ్యాచ్ టర్న్ అవడానికి కారణం కూడా ఇదే. తర్వాత సునీల్ 4 టాకిల్ పాయింట్స్, 4 అటెంప్ట్స్లో 4 టాకిల్ పాయింట్ తీసుకొని వచ్చాడు. ఇది కూడా హైలైటే మ్యాచ్కు. అంకుష్ 2 టాకిల్ పాయింట్ తీసుకొని వచ్చాడు. ఈ మ్యాచ్ ఒక రకంగా ఓడిపోవడానికి కారణం అజింక్య పవర్. ఇతను లాస్ట్ రైడ్ ఇంకా 1 మినిట్ ఉన్న మూమెంట్లో తమిళ్ తలైవాస్ నుంచి వెళ్తాడు రైడ్ కోసము. క్విక్ రైడ్ చేసి ఉంటే అట్లీస్ట్ ఇంకొక రైడ్ చేసే స్కోప్ అయినా ఉండేది, కానీ అలా చేయకుండా బోనస్ పాయింట్ తీసుకున్నాడు. కానీ ఎందుకో టైం కిల్ చేస్తాడు, తర్వాత వచ్చేస్తాడు. తర్వాత అక్కడ సబ్స్టిట్యూట్ కూడా అవసరం లేదు, కానీ అజింక్య పవర్ సబ్స్టిట్యూట్ చేసుకొని తను బయటకు వెళ్ళిపోతాడు. ఒక పక్క కోచ్లు ఎందుకు నువ్వు సబ్స్టిట్యూట్ చేసుకుంటావు అన్నా కానీ పట్టించుకోకుండా పక్కన వెళ్ళిపోయాడు. ఈ రోజులో గెలవాల్సిన మ్యాచ్ను తమిళ్ తలైవాస్ చేతులారా పోగొట్టుకుంది. అండ్ దీన్ని బట్టి నాకు అర్థమైందంటే, గెలవాల్సిన మ్యాచ్ను ఓడిపోయే టీం ఎదురా ఉందంటే తమిళ్ తలైవాస్. అట్లా కెప్టెన్స్ మార్చేసినా కానీ ఈజీగా గెలవాల్సింది. ఫస్ట్ హాఫ్ ముగిసేదానికి 6 లీడ్ పాయింట్స్ ఉన్నా కానీ ఆ లీడ్ పాయింట్స్ని కూడా పక్కన వదిలేసుకొని ఫైనల్ మ్యాచ్ అయిపోయేదలికల్లా 24-25 1 పాయింట్ తేడాతో ఓడిపోయింది. సెకండ్ హాఫ్ వచ్చేదలికల్లా నిజంగా జైపూర్ పింక్ పాంథర్స్ను చాలా అభినందించాలి. ఎందుకంటే ఓడిపోద్ది అనుకున్న మ్యాచ్ను కూడా లేదు, మేము స్టిల్ అలైవ్ అని వాళ్ళ డిఫెండర్స్ ఈ సూపర్ టాకిల్ చేసిన విధానం నాకు సూపర్గా హైలైట్ అనిపించేది. ఈరోజు బెస్ట్ పర్ఫార్మెన్స్ రెజా అనాలి. ఎందుకంటే తను సింగిల్ హ్యాండ్తో సూపర్ టాకిల్ చేయడము హైలైట్ మ్యాచ్కి అసలు. ఈ మ్యాచ్లో ఎవరు ఎన్ని రైడ్ చేశారు, ఎన్ని సక్సెస్ చేశారు ఒకసారి తెలుసుకుందాం. టోటల్ 41 రైడ్స్ జరిగితే తమిళ్ తలైవాస్ 11, జైపూర్ 12 పాయింట్ తెచ్చుకున్నది రైడ్ పాయింట్స్. టాకిల్ పాయింట్స్ రూపంలో తమిళనాడు 9 తెచ్చుకుంటే జైపూర్ 11 పాయింట్ తెచ్చుకున్నది. ఆల్అవుట్ రూపంలో తమిళనాడుకు 2 పాయింట్స్ వస్తే జైపూర్ ఒక్కసారి కూడా ఆల్అవుట్ చేయలేదు తమిళనాడులో. సక్సెస్ఫుల్ రేట్స్ జైపూర్ 11 చేస్తే తమిళ్ 9 మాత్రమే చేసేది. టోటల్ టాకిల్స్ 18 జైపూర్ చేస్తే తమిళనాడు 16 మాత్రమే చేసేది. సక్సెస్ఫుల్ టాకిల్స్ అందులో తమిళనాడు 9 చేస్తే జైపూర్ 9 చేసేది. సూపర్ టాకిల్స్ రూపంలో జైపూర్ 4 పాయింట్స్ వచ్చేవి. ఇవే మ్యాచ్కి హైలైట్ టర్న్ ఓవర్ పాయింట్స్. ఎందుకంటే అంతకుముందు ఖచ్చితంగా ఇది ఓడిపోద్ది అని మ్యాచ్ మూమెంట్లో సూపర్ టాకిల్స్లో డూఆర్ డై టైంలో క్యూసల్ పాయింట్లో ఇలా సూపర్ టాకిల్ చేయడమే ఆ మ్యాచ్
ఓడిపోయే మ్యాచ్ని గెలిపించుకున్నారు. దీంతో హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసేది సింగిల్ రోలో. ఇప్పుడు ఓవరాల్గా చూస్తే ఈ పాయింట్ల పట్టిక రూపంలో చూస్తే జైపూర్ పాంథర్స్ ఈ విజయంతో 4th ప్లేస్లో ఉంది. 7 మ్యాచ్లకు గాను 4 గెలిచి 2 ఓడి 1 టైప్తో 25 పాయింట్లతో 4th ప్లేస్లో ఉంది. మనకు తెలుసు కదా చెన్నై, అదే తమిళనాడు 6 మ్యాచ్లో 2 గెలిచి 4 ఓడిపోయి 11 పాయింట్లతో 11th ప్లేస్లో ఉంది. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయకపోతే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సైనింగ్ ఆఫ్ మహేంద్ర. థ్యాంక్ యూ. గుడ్ నైట్.